జనసేన అధినేత ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి వారాహి అమ్మవారి దీక్షను పవన్ కళ్యాణ్ చేపట్టనున్నారంటూ జనసేన ప్రకటించింది. ఈ నెల 26వ తేదీ నుంచి 11 రోజుల పాటు దీక్షలో ఉండనున్నారు జనసేనాని. ఇక ఈ సమయంలో పాలు, పండ్లు, ద్రవహారం తీసుకుంటారు. అయితే గత ఏడాది జూన్ మాసంలో వారాహి విజయయాత్ర చేపట్టారు ఆయన. ఇక ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. ఇక వారాహి విజయయాత్ర విజయవంతం కావడమే కాదు, ఆ యాత్ర సంకల్పం కూడా నెరవేరింది. ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా చూస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ అదే తరహాలో టీడీపీ, జనసేన, బీజేపీ ఒకే తాటిపైకి రావడానికి కీలకంగా పనిచేశారు. ఇక కూటమి గెలుపు కోసం ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేశారు. కూటమి విజయంలో వారాహి విజయయాత్ర కీలక భూమిక పోషించిందని చెబుతారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని అందుకోవడం, జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్లలోని పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయకేతనం ఎగరవేయడంతో ఆ పార్టీ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నారు. ఇదంతా వారాహి అమ్మవారి వల్లే సాధ్యమైందని నమ్ముతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు దీక్ష చేపట్టాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మధు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి విజయ దీక్షను చేపడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక 26వ తేదీ నుంచి, ఈ నెల 26వ తేదీ నుంచి వారాహి అమ్మవారి దీక్ష 11 రోజులు చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధం కావడం జరిగింది. గత సంవత్సరం ఇదే సమయంలో వారాహి దీక్ష చేస్తూనే వారాహి విజయయాత్ర ప్రారంభించారు. వారాహి విజయయాత్ర విజయవంతం కావడంతో ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఉమ్మడి కూటమిగా పోటీ చేసి భారీ విజయాన్ని నమోదు చేసుకోవడం జరిగింది. అందులో జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో మొత్తం విజయం సాధించడం జరిగింది. అలానే వారాహి అమ్మవారి దీక్ష గత 3 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ చేస్తూ వచ్చాడు. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నా కానీ వారాహి అమ్మవారి దీక్ష చేయడానికి సిద్ధం కావడం జరిగింది. రేపటి నుంచి అంటే 26వ తేదీ నుంచి 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ దీక్ష పూనుకోనున్నారు. అంటే దీక్షలో ఉండగా పూజలు చేయడంతో పాటు కేవలం పండ్లు, పలహారాలే తీసుకుంటారు కానీ ఆ దీక్షలో ఉంటారంటూ కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసినట్లయితే గనక గత సంవత్సరం ఏదైతే వారాహి అమ్మవారిని పూజించి ఆ దీక్ష చేసి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రయత్నం ఏదైతే సఫలమైందో, అలానే రాష్ట్రంలో అభివృద్ధి సక్రంగా జరగాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి పాలన సుభిక్షంగా ఉండాలి అని కోరుకునే విధంగా కూడా ఈసారి కూడా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష పూనుకోవడం జరిగింది. రేపటి నుంచి 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఈ దీక్షలోనే కొనసాగుతారు, ఈ దీక్షలోనే ఉంటారంటూ కూడా పార్టీ వర్గాలు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వారాహి యాత్ర, వారాహి అమ్మవారి దీక్షలు భారీ మలుపు తిప్పాయని కూడా చెప్పవచ్చు. అంటే ఈ ఎన్నికల్లో ఉమ్మడి సాధించడానికి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేయడానికి కూడా ఈ వారాహి అమ్మవారి యొక్క దయ ఉందంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. వారాహి పూజలు చేయడమే కాకుండా వారాహి దీక్షలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొని ఆ విజయవంతం అయ్యే విధంగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా చూసుకున్నట్లయితే కనుక 26వ తేదీ నుంచి 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ వారాహి మాల దీక్షలోనే కొనసాగనున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.